1. టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాత్కాలికంగా NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వీరసింహారెడ్డి అనే మూవీ కూడా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ అదే కాంబోలో మరో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిల్లేరు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రపై కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కథకు తగ్గట్టు ఒక పవర్ఫుల్ విలన్ అవసరమని భావించిన దర్శకుడు పలువురు నటుల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో కీలక విలన్ పాత్ర కోసం నటుడు మంచు మనోజ్ ను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బాలకృష్ణ మనోజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలికి పడతారా సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఇక మీరాయి సినిమాలో విలన్ గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఈ పాత్రతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు రావడంతో ప్రస్తుతం ఆయనకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కథ నచ్చితేనే ప్రాజెక్టులకు ఓకే చెబుతున్న మంచు మనోజ్ NBK 111 కథ నచ్చడంతో ఈ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఇప్పటి వరకు బాలకృష్ణను చూడని కొత్త లుక్ లో చూపించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేకంగా కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ గత చిత్రాల్లో కనిపించినట్టుగా డ్యూయల్ రోల్స్ లో కాకుండా ఈ సినిమాలో ఒకే పాత్రలో పవర్ఫుల్ గా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ నెలలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ మంచు మనోజ్ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సినిమా ఖచ్చితంగా భారీ కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. NBK 111. టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాత్కాలికంగా NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వీరసింహారెడ్డి అనే మూవీ కూడా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ అదే కాంబోలో మరో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిల్లేరు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రపై కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కథకు తగ్గట్టు ఒక పవర్ఫుల్ విలన్ అవసరమని భావించిన దర్శకుడు పలువురు నటుల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో కీలక విలన్ పాత్ర కోసం నటుడు మంచు మనోజ్ ను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బాలకృష్ణ మనోజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలికి పడతారా సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఇక మీరాయి సినిమాలో విలన్ గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఈ పాత్రతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు రావడంతో ప్రస్తుతం ఆయనకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కథ నచ్చితేనే ప్రాజెక్టులకు ఓకే చెబుతున్న మంచు మనోజ్ NBK 111 కథ నచ్చడంతో ఈ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఇప్పటి వరకు బాలకృష్ణను చూడని కొత్త లుక్ లో చూపించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేకంగా కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ గత చిత్రాల్లో కనిపించినట్టుగా డ్యూయల్ రోల్స్ లో కాకుండా ఈ సినిమాలో ఒకే పాత్రలో పవర్ఫుల్ గా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ నెలలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ మంచు మనోజ్ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సినిమా ఖచ్చితంగా భారీ కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. NBK 111. టాలీవుడ్ లో
లో మరో క్రేజీ కాంబినేషన్ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాత్కాలికంగా ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వీరసింహారెడ్డి అనే మూవీ కూడా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ అదే కాంబోలో మరో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిల్లేరు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రపై కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కథకు తగ్గట్టు ఒక పవర్ఫుల్ విలన్ అవసరమని భావించిన దర్శకుడు పలువురు నటుల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో కీలక విలన్ పాత్ర కోసం నటుడు మంచు మనోజ్ ను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బాలకృష్ణ మనోజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలికి పడతారా సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఇక మీరాయి సినిమాలో విలన్ గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఈ పాత్రతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు రావడంతో ప్రస్తుతం ఆయనకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కథ నచ్చితేనే ప్రాజెక్టులకు ఓకే చెబుతున్న మంచు మనోజ్ ఎన్బికే 111 కథ నచ్చడంతో ఈ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఇప్పటి వరకు బాలకృష్ణను చూడని కొత్త లుక్ లో చూపించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేకంగా కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ గత చిత్రాల్లో కనిపించినట్టుగా డ్యూయల్ రోల్స్ లో కాకుండా ఈ సినిమాలో ఒకే పాత్రలో పవర్ఫుల్ గా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ నెలలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ మంచు మనోజ్ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సినిమా ఖచ్చితంగా భారీ కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.